Hi students, today topic is fundamental rights. మనకి ఎన్ని రైట్స్ ఉన్నాయి అనే క్వశ్చన్ అడిగినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ రైట్స్ స్పెల్లింగ్ కౌంట్ చేయండి. 1 2 3 4 5 6. అబ్సల్యూట్లీ మనకు 6 రైట్స్ ఉన్నాయి. ఈ రైట్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనకి ఏబిసి వస్తే సరిపోతుంది అన్న. ఏంటా ఏబిసి అంటే ఈ నుంచి స్టార్ట్ చేయండి. ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే ఇవి గుర్తుంటే చాలు, మనకు ఫండమెంటల్ రైట్స్ అయిపోయినట్టే. ఈ వచ్చేసి రైట్ టు ఈక్వాలిటీ, నెక్స్ట్ రైట్ టు ఫ్రీడమ్. ఇది జీ ఉంది కదా, ఇది అగైన్స్ట్, రైట్ అగైన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్స్. ఇక్కడ హెచ్ కదా, హెచ్ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే హెచ్ ని హై అనుకోండి, లేకపోతే హిందూ అనుకోండి, నాట్ ప్రాబ్లం. అంటే రైట్ టు రిలీజియన్ వస్తుంది. ఇది ఎలా హెచ్ కంటే మనం ఏమనుకుంటామంటే హిందూని పెట్టేసుకోండి. హెచ్ ఇస్ హిందూ, దిస్ ఇస్ రిలీజ్ సంబంధించిన కాన్సెప్ట్ ఇది. అండ్ కాబట్టి ఐ ఉంది కదా, ఇది కల్చర్, అంటే ఇండియన్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ రైట్స్ ఇది. అండ్ లాస్ట్ జస్ట్ జే ఉంది కదా, ఇది నథింగ్ బట్ జస్టిస్ అన్న. దీన్నే మనము కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటాం. అంటే ఏంటంటే ఎవరికి అన్యాయం జరిగినప్పుడు మనం రైట్ వెళ్ళొచ్చు కోర్టుకి. ఇదే ఆర్టికల్ నెంబర్ 32. దీన్నే మనం రిట్ అంటాము. ఇది సుప్రీం కోర్టు వెళ్ళడానికి ఛాన్స్. సో దీస్ ఆర్ ద షార్ట్ కట్స్ 6 రైట్స్ ఆఫ్ ఫండమెంటల్స్.